జగిత్యాలకు వెళ్దాం. సో జగిత్యాల్లో బీఆర్ఎస్ జైత్రయాత్ర జగిత్యాల నుంచే ప్రారంభమవుతుందని చెప్పేసి కేటీఆర్ తో పాటుగా హరీష్ రావు చెప్తున్నారు. సో ఇవాల్టి సభను బీఆర్ఎస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ పార్టీ వార్షికోత్సవం కూడా ఈ నెల 27వ తారీఖున ఉన్నప్పటికీ కూడా వార్షికోత్సవాన్ని జరపకుండా జగిత్యాలలోనే ప్రజా ఆశీర్వాద సభను బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తోంది. సో పార్టీకి చాలా ఇంపార్టెంట్ డే కాబట్టి, ఏడాది తర్వాత కేసీఆర్ ప్రజల్లోకి వస్తున్నారు కాబట్టి, సో కేసీఆర్ ఏం మాట్లాడతారు, సో ఎవరిని టార్గెట్ చేస్తారు, సో ఇప్పటికే నిస్తేజంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కేసీఆర్ తన మాటల ద్వారా ఎట్లాంటి టానిక్ ఇవ్వబోతున్నారు అనేటువంటిది ఒక ఇంత ఆసక్తిగా మారింది. అక్కడ మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు, శ్రీనివాస్తో మాట్లాడదాం. సో శ్రీనివాస్, సో జగిత్యాల్లో పరిస్థితి ఏంటి? సో పెద్ద ఎత్తున ఒక బల ప్రదర్శనను బీఆర్ఎస్ పార్టీ చేయబోతోంది. సో చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటికి వస్తున్నారు కాబట్టి, సో పెద్ద ఎత్తున ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి శ్రేణులతో పాటుగా ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలంతా కూడా అక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? సో జన సమీకరణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏంటి? సో కేసీఆర్ ఎప్పుడు రాబోతున్నారు? అక్కడ సభ దగ్గర ఉన్నటువంటి ఆసక్తికర పరిణామాలు ఏంటి? సో జగిత్యాలలో ముఖ్యంగా జగిత్యాల సభ ఉత్తర తెలంగాణలో చాలా బీఆర్ఎస్కు ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరబోతున్న సందర్భంగా ఈ సభ నిర్వహిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అంటే 13 నియోజకవర్గాల నుంచి ముఖ్యంగా జన సమీకరణ చేస్తున్నారు. ఇదే సమయంలో జగిత్యాల జిల్లాను ఆనుకొని ఉన్న 5 నియోజకవర్గాల నుంచి ఎక్కువగా జన సమీకరణ పైన బీఆర్ఎస్ అధిష్టానం దృష్టి పెట్టింది. గత కొంతకాలంగా మనం చూస్తున్నాం, జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత బీఆర్ఎస్లో చేరుతాను అన్న తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన తర్వాత జీవన్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్కి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే హరీష్ రావు ఇతర మాజీ మంత్రులంతా కూడా జీవన్ రెడ్డి ఇంటికి క్యూ కట్టిన పరిస్థితి కనిపిస్తోంది. జీవన్ రెడ్డి కూడా కేసీఆర్తో చర్చించిన సందర్భంగా తాను జగిత్యాల సభలోనే చేరుతా, జగిత్యాల సభ అయితేనే తనకు బాగుంటుంది అంటూ కేసీఆర్కు చెప్పిన సందర్భంలో కేసీఆర్ కూడా సానుకూలంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందులో భాగంగానే మొదటిసారి గతంలో మనం చూసాం, బీఆర్ఎస్లో చేరిక అంటే ఎక్కువగా తెలంగాణ భవన్కు వెళ్ళటమో లేదా కేసీఆర్ దగ్గరికి ఫామ్ హౌస్లోకి వెళ్ళటమో జరిగేది. ఎంత పెద్ద స్థాయి నేత అయినా కూడా బీఆర్ఎస్ భవన్లో కాన్వాయ్తో వెళ్ళి కండువాలు కప్పుకునే పరిస్థితి ఉండేది. కానీ మొదటిసారి బీఆర్ఎస్ అంటే తన పంతాను మార్చుకొని ముఖ్యంగా గతంలో ఉన్న సాంప్రదాయానికి భిన్నంగా అది కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆవిర్భావ అంటే పార్టీకి సంబంధించిన ఈ వ్యవస్థ జరుగుతూ ఉండగానే ఏకంగా జగిత్యాలలో ఈరోజు సభ నిర్వహిస్తోంది. సో జీవన్ రెడ్డి కేసీఆర్ సమక్షంలోనే ఆయన చేరబోతున్నారు. అయితే ఇదంతా ఓకే, కానీ ఏడాది తరువాత కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. ఆయన ఏం మాట్లాడతారు? గత కొన్ని నెలలుగా అంటే రైతాంగ సమస్యలతో పాటు ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఆయన ఎట్లా టార్గెట్ చేయబోతున్నారు అనే దానిపైన కొంత ఆసక్తి నెలకొంది. ఇదే సమయంలో 3-4 రోజులుగా అంటే గడిచిన వారం రోజులుగా కాంగ్రెస్ కి సంబంధించిన మంత్రులు, బీఆర్ఎస్ కి సంబంధించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలంతా కూడా మాటల దాడి పెంచి రాజకీయంగా వాతావరణాన్ని వేడెక్కించారు. హరీష్ రావు కూడా జగిత్యాలలో అటు బీజేపీకి సంబంధించిన ఎంపీ చేసిన కామెంట్స్ పైన అలాగే రేవంత్ రెడ్డికి సంబంధించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సో ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా జగిత్యాలలో హడావిడి నెలకొంది. కాసేపట్లో కేసీఆర్ రాబోతున్నారు. 6:30కు కేసీఆర్ చాపర్లో జగిత్యాలలోని కలెక్టరేట్ దగ్గర ఉన్న హెలిప్యాడ్ దగ్గరికి చేరుకొని అక్కడి నుంచి బీఆర్ఎస్ భవన్కి వెళ్తారు. అక్కడ ముఖ్య నేతలతో సమావేశమైన తరువాత సభ అంటే మినీ స్టేడియంలో జరుగుతున్న సభా ప్రాంగణం దగ్గరికి వస్తారు. ఆయన రాగానే జీవన్ రెడ్డి చేరిక ఉంటుంది. ఆ తర్వాత కరీంనగర్ అంటే జగిత్యాలకు సంబంధించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్తో కానీ ఒక బీసీ నేతతో మాట్లాడించిన తర్వాత జీవన్ రెడ్డితో మాట్లాడిస్తారు. ఆ తర్వాత కేసీఆర్ కూడా మాట్లాడబోతున్నారు. ఇదే సమయంలో అటు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన సభ కూడా ఉంది. సో ఇద్దరు నేతల ప్రసంగాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎవరిది ముందు ప్రారంభమవుతుంది, ఎవరిది తర్వాత ప్రారంభమవుతుంది అన్న ఆసక్తి అయితే నెలకొంది. సో ఏడాది తరువాత కేసీఆర్ ప్రజల మధ్యకు వచ్చి ఏం చెప్తారు అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. బీజేపీని టార్గెట్ చేస్తారా, కాంగ్రెస్ ని అలాగే రేవంత్ రెడ్డి పేరు ఎత్తుతారా అన్న దానిపైన సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది.